అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1994వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని భూతాలు చేసిన పెళ్ళి అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు. కనగానిపల్లెలోని కమలాకరుడికి పట్నంలోని కచేరీలో ఉద్యోగం. అతడు రోజు అడవిదారి వెంట పట్టణానికి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న అతన్ని తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. కమలాకరుడిది చాలా శ్రావ్యమైన కంఠస్వరం. ఒకరోజు రాత్రి అతడు తల్లి అడిగిన మీదట ఏదో పాట పాడుతూ ఉండగా ఆమె కళ్ళు మూసుకొని మరి తెరవలేదు. దానితో కమలాకరుడు ఒంటరివాడైపోయాడు. అతడు రోజు వంట చేసుకునేందుకు పడుతున్న ఇబ్బంది చూసి అతడి స్నేహితులు, ఎన్నాళ్ళిలా వంట పనులతో తంటాలు పడతావు, నీకు నచ్చిన పిల్లను చూసి పెళ్లి చేసుకోరాదు అని సలహా ఇచ్చారు. పెళ్లి మాట వినగానే అతని కళ్ళ ముందు పొరుగింటి పార్వతి మెదిలింది. పార్వతి తండ్రి ఒక చిన్న వ్యాపారి. పార్వతి ఒక్కతే ఆయన సంతానం. ఆమె మంచి అందగత్తె. ఆమె రోజు సాయంత్రం ఊరి చివర ఉన్న దేవి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. వెళ్ళే ముందు కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలో నుండి పూలు కోసుకొని వెళుతూ ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమిటంటే ఏనాడు కమలాకరుడు ఆమెను పలకరించి ఎరగడు. ఒకనాటి సాయంకాలం అతడు కచేరీ నుండి ఇంటికి తిరిగి వస్తూనే ఏదో తెచ్చుకున్న మొండి ధైర్యంతో పూలు కోసుకుంటున్న పార్వతిని సమీపించి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అని సూటిగా అడిగేశాడు. దానికి పార్వతి ఒక్క క్షణం నివ్వెరపోయి, నువ్వు చక్కగా పాడగలవేమో గాని కత్తి దూసి సాహసాలు చేయగలవా? తల వంచుకొని అలా దారి వెంట పోతుంటే నలుగురు నిన్ను బుద్ధిమంతుడని పొగడవచ్చు గాని 10 మందిలో గర్వంగా తల ఎత్తుకొని నిలబడగల ఆర్థిక స్తోమత నీకుందా? నీకు కళ్ళు ముక్కు ఉండొచ్చు కానీ అవి తీర్చిదిద్దినట్లు ఉన్నాయో లేవో ఏనాడైనా అద్దంలో చూసుకున్నావా? ఇకపై ఎన్నడూ నా వద్ద ఇటువంటి అవివేకపు ప్రస్తావన తీసుకురావద్దు అన్నది కోపంగా. కమలాకరుడు ఏదో చెప్పబోయేసరికి ఆమె వినిపించుకోకుండా కోసిన పువ్వులు నేలకేసి కొట్టి విసవిస తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. కమలాకరుడికి అవమానంతో తల తీసేసినట్లయింది. జీవితం అంటే విరక్తి పుట్టింది. ఆ సరికి చీకటి పడినా అతడు ఇంట్లో దీపం పెట్టకుండా అడవికేసి నడిచాడు. అడవి అంతా పుచ్చపువ్వు లాంటి వెన్నెలతో వెలిగిపోతున్నది. కమలాకరుడు దిగులుగా ఒక బండరాయి మీద కూర్చొని తల్లి గుర్తుకు రాగా ఆమె తరచుగా మెచ్చుకునే పాట ఒకటి పాడసాగాడు. కొంతసేపటికి అతడు పాడటం ముగించేసరికి అడవి చెట్లలోంచి అద్భుతమైన పాట, రాగం ఏమిటో తెలియడం లేదు కానీ అమోఘంగా ఉంది అంటూ అప్పటి వరకు కమలాకరుడి పాట విన్న 3 భూతాలు చప్పట్లు చరుస్తూ అతడి దగ్గరకు వచ్చాయి. జీవితం అంటే విరక్తి చెంది ఉన్న కమలాకరుడు భూతాలను చూసి ఏమాత్రం భయపడలేదు. అవి అతడి చుట్టూ చేరి, పాట బాగున్నా అదేదో విషాదగీతంలా ఉంది, ఏదైనా ప్రమోదగీతం పాడి మమ్మల్ని కాస్త ఆనందపరుస్తావా అని కోరాయి. ఇక నా జీవితంలో ప్రమోదమన్నదే లేదు, విషాదగీతాలు తప్ప. నా గలం దేన్నీ పలకలేదు అన్నాడు కమలాకరుడు నిట్టూర్చుతూ. ఇంత లేత వయసు కుర్రాడివి, అప్పుడే విషాదం ఏమిటి? కాస్త వివరంగా చెప్పు అని అడిగాయి భూతాలు కమలాకరుడిని. పార్వతి తనను అవమానించిన సంగతి వాటికి చెప్పాడు. అప్పుడు భూతాలు తమలో తాము కూడబలుక్కొని, ఆ పార్వతి పిల్ల పొగరబోతులా ఉంది, సరే నీ పెళ్లి సంగతి మేం చూస్తాం, నువ్వు మాత్రం ఇటు నుంచి ఇటే పట్నం వెళ్ళిపో, మళ్ళీ పున్నమి రాత్రికి ఇక్కడికి రా అని కమలాకరుడికి చెప్పాయి. భూతాల మాటలలో విశ్వాసం లేకపోయినా తిరిగి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక కమలాకరుడు పట్నం వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి సాయంత్రం పార్వతి దేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తుండగా బాగా చీకటి పడింది. ఆమె అంతటా గుబురు పొదలున్న కాలిబాట వెంట నడుస్తుండగా ఒక కుందేలును తరుముతూ చిరుతపులి ఒకటి ఆమె దారికి అడ్డం వచ్చింది. కుందేలు పొదలమాటుకు పారిపోగానే చిరుత భయంకరంగా అరిచి పార్వతి మీదకి దూకబోయింది. పార్వతి కెవ్వున కేకపెట్టి కళ్ళు మూసుకున్నది. అయితే ఎంతసేపటికి చిరుత ఆమె మీదకి రాకపోవడంతో పార్వతి కళ్ళు తెరిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి
అమితాశ్చర్యం చెందింది. కమలాకరుడు తలతలా మెరుస్తున్న కత్తిని వరలో పెట్టుకున్నాడు. సగం తల తెగిన చిరుతపులి అతడి కాళ్ళ ముందు గిలగిలా తన్నుకుంటున్నది. ఆ సమయంలో పార్వతి కళ్ళకు కమలాకరుడు యోధానుయోధుడుగా కనిపించాడు. ఆమె అతడికి కృతజ్ఞతలు చెప్పాలనుకొని ఒక అడుగు ముందుకు వేసేంతలో ఆ అవకాశం ఇవ్వడం ఇష్టం లేనట్టుగా అతడు చీకట్లో కలిసిపోయాడు. పార్వతి బరువుగా నిట్టూర్చి ఇంటిదారి పట్టింది. ఆమె అలా వెళ్ళగానే కుందేలు, చిరుత, కమలాకరుడి రూపంలో ఉన్న భూతాలు తమ అసలు రూపాలు ధరించి తమ మొదటి ప్రయత్నం సఫలం అయినందుకు పెద్దగా నవ్వుకున్నాయి. మర్నాడు పార్వతి దేవీ ఆలయం నుంచి తిరిగి వస్తూ దారికి కొంచెం పెడగా కొత్తగా కట్టిన పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో కమలాకరుడు భవనం నుంచి బయటకు వచ్చి ఆవరణలో నిలబడి ఉన్న నౌకర్లకు ఏదో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది చూసి పార్వతి ఎక్కడా లేని ఆశ్చర్యంతో నౌకర్లను సమీపించి ఈ భవనం ఎవరిది అని అడిగింది. కమలాకరుడి గారిది. ఊళ్ళో ఉన్న పాత ఇంట్లో ఉండడం ఆయనకు ఇష్టం లేక ఈ భవనం కట్టించారు అని జవాబిచ్చారు నౌకర్లు. ఒక్క రోజులో ఇంత భవనం కట్టడం ఎలా సాధ్యమైంది అంటూ విభ్రాంతితో అడిగింది పార్వతి. కమలాకరుడి గారి శక్తియుక్తులు ఎరుగున్న వాళ్ళు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగరు అంటూ నౌకర్లు విసుగ్గా భవనంలోకి వెళ్ళిపోయారు. ఏమిటి అంతా అయోమయంగా ఉన్నది అనుకుంటూ పార్వతి ఇంటిదారి పట్టి కొంత దూరం పోగానే భవనం అదృశ్యమైంది. కమలాకరుడు నౌకర్లు భూతాలుగా మారి తమ రెండో ప్రయత్నం కూడా విజయవంతమైనందుకు నవ్వుతూ గెంతులు వేశాయి. పార్వతి ఆ రాత్రంతా కమలాకరుడి ధైర్య సాహసాలు, అతడి సంపద గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపింది. మర్నాడు మనసేమీ బాగుండక పార్వతి దేవీ ఆలయానికి వెళ్ళలేదు. చీకటి పడుతుండగా ఆమె కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలోకి వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయే అందగత్తెల రూపాల్లో 3 భూతాలు అక్కడికి వచ్చాయి. వాళ్ళను చూసి పార్వతి అబ్బురుపడుతూ ఎవరు మీరు అని అడిగింది. మేము ముగ్గురం స్నేహితురాళ్ళం. ముగ్గురం కచేరీలో పనిచేసే కమలాకరుణ్ణి గాఢంగా ప్రేమించాం. ఆయన మాలో ఎవరిని ఇష్టపడితే వాళ్ళను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడడానికి వచ్చాం. ఇంతకు ఈ ఇల్లు కమలాకరుడిదేనా అని అడిగాయి భూతాలు. ఇల్లు ఆయనదే కానీ ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరు. నాదొక అనుమానం. ఇంతటి అద్భుత సౌందర్యరాశులైన మీరు అతి సామాన్యంగా ఉండే కమలాకరుణ్ణి ఎలా ప్రేమించారు అని భూతాలను అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. ఇందుకు భూతాల్లో ఒకటి ఫక్కుమని నవ్వి, నువ్వెక్కడ వెర్రిబాగుల దానివి, కేవలం అందం గురించి ఆలోచిస్తున్నావా? అందగాడని లక్షల కట్నం పోసి మా అక్క తెచ్చుకున్న బావ ఏమయ్యాడు? ఎక్కిన బండి బోల్తా కొట్టి పక్కనున్న భూతం మాట మధ్యలోనే దాని నోరు మూసి ఆ వివరాలన్నీ ఇప్పుడెందుకు? నా స్నేహితురాలు సుకుమారి సంగతి ఏమిటి? అది నవమన్మధుడని కోరి చేసుకున్న జమీందారు గారి అబ్బాయికి లేని వ్యసనం లేదు. అతగాడు దాన్ని రాచి రంపాన పెడుతున్నాడు. ఈసారి 3వ భూతం దాని నోరు నొక్కి, ఈ చీకటి వేళ ఆ దుష్టుడి పేరెత్తకు. మా పెద్దమ్మ 3వ మనవరాలికి పట్టిన గతేమిటి? 6 అడుగుల 3 అంగుళాల ఆజానుబాహువు, గరుడ నాశిక, కోరమేషాల వాడని ఆ కక్కుటేశ్వరం వెంటబడి తాలి కట్టించుకుంటే వాడు దాన్ని దాసీ కన్నా హీనంగా చూస్తున్నాడు. ఈసారి పార్వతి విసుగ్గా దాని మాటకు అడ్డొచ్చి, ఇంతకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి? కమలాకరుడు గొప్ప అందగాడు కాకపోయినా ఎంతో ఉత్తముడనే కదా. సరే, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. కమలాకరుడికి పెళ్లి కుదిరిపోయింది అన్నది. ఎవరితో అంటూ ఏకకంఠంగా అడిగాయి భూతాలు. నాతోనే. ఇక మీరు వచ్చిన దారే వెళ్ళొచ్చు అంటూ పార్వతి విసురుగా తమ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తాము కోరుకున్న విధంగా పార్వతి మనసు మార్చి ఆమెను కమలాకరుడితో పెళ్లికి సుముఖం చేసినందుకు పరమానందం చెంది భూతాలు 3 గుడ్లగూబలుగా మారి కీచుమని అరుస్తూ అడవికేసి ఎగిరిపోయాయి. మళ్ళీ పున్నమి నాటి రాత్రికి భూతాలు 3 తాము మొదట అడవిలో కమలాకరుణ్ణి కలుసుకున్న బండరాయి దగ్గరకు వచ్చి అతడితో పాటు పార్వతి కూడా ఉండడం చూసి కంగారు పడ్డాయి. తాము ఆడిన కపట నాటకమంతా తెలుసుకొని పార్వతి తమను తిట్టిపోయడానికి వచ్చిందేమో అని భయపడ్డాయి. ఇది గమనించిన పార్వతి చిరునవ్వు నవ్వుతూ వాటితో, నాలోని అహంకారాన్ని, అవివేకాన్ని తొలగించి నేను రాయిగా భావించి తృణీకరించినది రత్నమని తెలియజేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు స్వయంగా వచ్చాను అన్నది. ఆ జవాబుతో భూతాలు స్థిమితపడి, ఇంత మంచి పని ఇంత త్వరగా చేయగలగడం మాకు చాలా సంతోషం కలిగిస్తున్నది.
ఏది, మీ నవదంపతులు ఒక చక్కని పాట పాడి మాకు మరింత సంతోషం కలిగించండి అని కోరాయి. వెంటనే కమలాకరుడు పార్వతి గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడడం ప్రారంభించారు. భూతాలు మూడు ఎక్కడా లేని ఆనందంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేశాయి. ధన్యవాదాలు.